స్కూల్ బస్సులు ఫిట్నెస్ కోసం ఆ రవాణా శాఖ ఆఫీస్కు వస్తున్నాయి. వాటి ఫిట్నెస్ ఎంత, నిజామాబాద్ జిల్లాలో ఉన్న స్కూల్ బస్సులని వాటి పరిస్థితి ఏంది అనే అంశానికి సంబంధించి జిల్లా రవాణా శాఖ అధికారి ఉన్నారు, వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా జిల్లాలో ఉన్న స్కూల్ బస్సులని వాటి పరిస్థితులు ఎలాగున్నాయి? మొత్తంగా స్కూల్ బస్సులు ప్రతి సంవత్సరము సమ్మర్ వచ్చిందంటే చాలు ఫిట్నెస్ కోసం మీ దగ్గరికి వస్తుంటారు. అసలు ఇప్పటికీ ఎన్ని బస్సులు ఫిట్నెస్ కోసం వచ్చాయి? మన దగ్గర సుమారుగా 700 పైచీలకు ఉన్నాయండి. అందులో 250 దాకా ఇప్పటి వరకు వచ్చాయి త్రూఅవుట్ జిల్లా వ్యాప్తంగా. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ అనేది ఒక సున్నితమైన అంశం కాబట్టి ఆ విషయంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా అన్ని వెహికల్స్ని మన కొత్త GOMS 35 ప్రకారం 185G కొత్త నిబంధనలు ఉంటాయి, కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. వాటిని ఫుల్ఫిల్ చేస్తుందా లేదా వెరిఫై చేస్తూ బండిని కూడా ప్రతి బండిని క్షుణ్ణంగా పరిశీలించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు మనకి లక్కీ కంటే కూడా మనము మన జాగ్రత్త అనుకోండి, మేనేజ్మెంట్ ఏ విధంగా అయినా మనకి ఇక్కడ యాక్సిడెంట్ ఫ్రీ ఏరియానే. ఇక్కడ మనకి ఇన్ని బస్సులు ఉన్నా కానీ జిల్లా మొత్తం వ్యాప్తంగా ఎప్పుడు కూడా స్కూల్ బస్సుల పరంగా ఎటువంటి మనకి ప్రమాదకరమైన సంఘటనలు ఏం జరగలేదు అక్కడ. అదేవిధంగా ఇప్పటికి కూడా అదే మెయింటైన్ చేసే విధంగా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం, క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాం. వాళ్ళకు కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసాం. స్కూల్ ఓనర్స్కి, డ్రైవర్స్కి ఆర్మూర్లో చేసాము, ఇక్కడ బోధనలో చేసాము, నిజామాబాద్లో చేసాము. ప్రత్యేకంగా మా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు మామిళ్ళ చంద్రశేఖర్ గౌడ్ గారు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు కూడా ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడికి వచ్చిన సందర్భంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న స్కూల్ మేనేజ్మెంట్, కాలేజ్ మేనేజ్మెంట్ వారితో సమావేశం జరిపి వాళ్ళకు కూడా సూచనలు, సలహాలు ఇచ్చారు. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు. ఎందుకంటే ఇది సున్నితమైన అంశం, పిల్లలకి, చిల్డ్రన్కి ఎటువంటి ఇబ్బందులు ఉండొద్దు, జాగ్రత్తగా వాళ్ళు ఇంటి నుంచి బయలుదేరాలి, స్కూల్కి రావాలి, మళ్ళీ ఇంటికి చేరుకునే విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాము. చాలా స్కూళ్ళల్లో ముసలి వాళ్ళని డ్రైవర్లుగా పెట్టుకున్న పరిస్థితి, కొన్ని ప్రాంతాల్లో అయితే డ్రైవర్లు దొరకక ట్రాక్టర్ డ్రైవర్లని టెంపరీగా నడిపించిన దాఖలాలు గతంలో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు అలాంటివి లేకుండా ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారు? జనరల్గా ఫిట్నెస్ చేసేటప్పుడే డ్రైవర్ యొక్క ఇన్ఫర్మేషను, అటెండెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుందండి. వాళ్ళు అది తీసుకొని వస్తారు, వాటిని మనం అప్లోడ్ చేసుకుంటాం, సిస్టంలోనే ఉంటుంది. అది మీకు అంటే మా పరంగా అయితే ఎటువంటి ల్యాప్సెస్ లేకుండానే చూసుకుంటున్నాం. మీరు అన్న దానికి ఇప్పుడు మేము స్పందనగా ఏంటంటే మేము ఖచ్చితంగా డ్రైవ్ చేస్తాం ఫ్యూచర్లో. ఎందుకంటే జూన్లో పడిన తర్వాత స్కూల్ రీఓపెన్ అవుతాయి. ఎటువంటి ఏదన్నా మా దృష్టికి వచ్చినా, మా చెకింగ్లో జరిగినా ఖచ్చితమైన చర్యలు ఉంటాయండి. అందులో ఎటువంటి సమస్య లేదు. ప్రధానంగా స్కూల్ వాళ్ళకు, స్కూల్ యాజమాన్యాలు కానీ బస్సు ఓనర్లకు ఎవరైనా సరే, కొంతమందికి స్కూల్ యాజమాన్యాలకు బస్సులు లేకుండా బస్సులు స్కూల్లోకి పెడుతున్న పరిస్థితి, వాళ్ళకు ఎలాంటి సందేశాలు ఇస్తారు స్కూల్ పిల్లలను బడికి జాగ్రత్త తీసుకొచ్చేందుకు? బస్సులు లేని అంటే స్కూల్ యజమానులు కంపల్సరీ వాళ్ళ పేరు మీద ఉంటాయండి. స్కూల్ పేరు మీద బస్సులు ఉంటాయి, వాళ్ళ బస్సులనే వాడతారు, వేరే బస్సులు వాడటానికి లేదండి. అట్లాంటి ఏదైనా మా దృష్టికి వచ్చినా కంపల్సరీ వాడిని మేము సీజ్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. ప్రధానంగా పిల్లలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా స్కూల్ యాజమాన్యానికి ఎలాంటి సందేశం ఇస్తారు? డ్రైవర్లకి అందరికి ఇందులో పిల్లల యొక్క ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒక ఆఫీసర్లదే కాదు, మేనేజ్మెంట్ బాధ్యత ఉంది, పేరెంట్స్ బాధ్యత ఉన్నది, అట్లనే అందులో పనిచేసే డ్రైవర్లు, అటెండెంట్స్ బాధ్యత. అందరం కలిసి కరెక్ట్గా పనిచేస్తేనే క్షేమకరమైన ప్రయాణం జరుగుతుంది. అందులో ఎటువంటి సందిగ్ధత లేదు. అయితే మేము మేనేజ్మెంట్ వాళ్ళకి చెప్పేది అంటే ఎప్పటికీ ప్రతి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వెహికల్స్ అంటే ఇప్పుడు ఫిట్నెస్ అయినా కానీ స్కూల్స్ నడిపే టైంలో కూడా ప్రతి అంటే అవగాహన రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వెహికల్స్ని క్షుణ్ణంగా పరిశీలింపజేయటం ఒకటి. తర్వాత డ్రైవర్లను ఏ విధంగా, వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉన్నది, వాళ్ళు ఏ విధమైన ప్రవర్తిస్తున్నారు, ఎట్లా ఉంటున్నారు అనేది కూడా వెరిఫై చేసుకుంటూ ఉండాలి. పిల్లల్ని ఇంటరాక్ట్ అవుతుండాలి, పిల్లలతో కూడా వాళ్ళ యొక్క ప్రవర్తన ఏమైనా సరిగా ఉందా, స్పీడ్ పోతున్నారా లేదా, ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉందా మాకు తెలియజేయటం, ఇవన్నీ జరుగుతూ ఉండాలి. అట్లనే పేరెంట్స్ ఏదో మేము ఫీజులు కట్టాము, పిల్లలు తీసుకెళ్ళాలి, వాళ్ళ బాధ్యత అనే కాదండి. వాళ్ళు కూడా వీటిపై దృష్టి సారించాలా. ఏదన్నా మేనేజ్మెంట్ కానీ డ్రైవర్లు కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు, ఖచ్చితమైన చర్యలు మేము తీసుకుంటాం.
మొత్తానికి చూసుకోవచ్చు ఏదైతే బడులు చాలా అయ్యే కంటే ముందు ఆ బస్సులకు ఫిట్నెస్ ఖచ్చితంగా చేయాలి. స్కూల్ యాజమాన్యాలందరికీ కూడా గతంలో మేము చెప్పాం. ఏదైతే సమ్మర్లోనే ఈ బస్సులకు సంబంధించిన ఫిట్నెస్లు పూర్తి స్థాయిలో చేసుకుంటే స్కూలు ప్రారంభమైన తర్వాత పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని స్కూల్ యాజమాన్యాలకు చెప్పాం. స్కూల్ యాజమాన్యానికి డ్రైవర్లందరికీ కూడా శిక్షణ తరగతులు నిర్వహిస్తాం. ఎలాంటి ఇబ్బందులు కాకుండా బడులు చాలైన తర్వాత జూన్ 12 తర్వాత బడులు చాలైన తర్వాత పాఠశాలకు పంపే స్కూల్ బస్సులు అన్నింటి కూడా ఫిట్నెస్ ఉండాలి. లేకుంటే ఎవరైనా సరే ఫిట్నెస్ లేని బస్సులు పిల్లల్ని ఎక్కించి ప్రయాణిస్తే ఆ బస్సులను సీజ్ చేసే విధంగా చర్యలు తీసుకున్నాం. జిల్లా వ్యాప్తంగా 700కు పైగా బస్సులు ఉన్నాయి. వాటి అన్నింటి కూడా ఫిట్నెస్లు ఖచ్చితంగా ఉండాలి. ఫిట్నెస్ లేకుంటే ఖచ్చితంగా సీజ్ చేస్తామని కూడా యజమానులకు చెప్పాం. అదేవిధంగా యజమానులు కూడా అదే దిశగా ప్రయత్నాలు చేయాలి. ఇక్కడ కూడా స్కూల్ బస్సులకు ఫిట్నెస్ లేకుండా పిల్లల్ని స్కూళ్లకు తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామేశ్వరరావు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాధ్యంతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.